దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె ఓ అందమైన హీరోయిన్. తెలుగు తమిళం భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సహాయ నటిగా అల్లరిస్తుంది. అలాగే అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటుంది. కానీ ఆమె ఒకప్పుడు చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. దాంతో ఆమెపై దాదాపు 22 కేసులు నమోదయ్యాయంట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? అయితే లేట్ చేయకుండా ఈ స్టోరీని ఎండ్ దాకా వాచ్ చేసేయండి. సినిమా రంగంలో కీర్తి ప్రతిష్టలు సాధించిన ఒక టాప్ హీరోయిన్ జీవితం ఒక సినిమా కథలా ఉంటుంది. వెండితెరపై ఆమె కెరీర్ ఎంత విజయవంతమైతే నిజ జీవితంలో ఆమె అంత ఎక్కువ పోరాటం, బాధను అనుభవించారు. బాలనటిగా హిందీ చిత్రాల్లో తన కెరీర్ను ప్రారంభించిన ఆమె 80-90 దశకాల్లో దక్షిణాది సినిమా ప్రపంచాన్ని ఏలారు. కానీ ఈ గ్లామర్ ప్రపంచం వెనుక ఆమె దుఃఖం చాలా లోతైనది. అది ఆమె బాల్య జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందట. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ ఖుష్బూ సుందర్. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముత్తుకుమ్మ. ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు కేవలం 8 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. అది చాలా కష్టమైన విషయమని, అది ఖుష్బూను చాలా కాలంగా వేధిస్తుందంది. తాను కోరుకున్నా కూడా దానిని మర్చిపోలేను అని అన్నారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే 2005వ సంవత్సరంలో భద్రత బాధ్యతను దృష్టిలో ఉంచుకుంటే పెళ్లికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడంలో తప్పులేదని ఈ బ్యూటీ ఖుష్బూ సుందర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఆమె ప్రకటన తమిళనాడు రాజకీయ సామాజిక వర్గాల్లో కూడా పెద్ద ప్రకంపనలు సృష్టించింది. అనేక చోట్ల ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అంతేకాకుండా ఆమెపై 22 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ న్యాయ పోరాటం దేశ సుప్రీంకోర్టు వరకు చేరక భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూ ఆ అత్యున్నత న్యాయస్థానం ఖుష్బూ సుందర్ పై దాఖలైన మొత్తం 22 కేసులను కూడా పూర్తిగా కొట్టివేసింది. దీంతో ఆ కేసుల నుంచి ఖుష్బూ సుందర్ రిలీఫ్ అయింది. ఇదిలా ఉంటే అప్పట్లో ఖుష్బూ సుందర్ కుర్రాల ఆరాధ్య దేవత. ఆమె కోసం ఏకంగా ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఖుష్బూ సుందర్ 2000 సంవత్సరంలో చిత్ర దర్శకుడు సుందర్ సింగ్ ని వివాహం చేసుకున్నారు. సినిమాలో కలిసి పనిచేస్తున్నప్పుడు వారిద్దరు కలుసుకున్నారు. ప్రస్తుతం వారికి 2 కుమార్తెలున్నారు. ఇటీవలే పెద్ద కూతురు అవంతిక వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్ సైతం చేస్తూ బిజీగా ఉంటుంది ఖుష్బూ. అలాగే అటు రాజకీయాల్లోనూ చాలా చురుగ్గా ఉంటుంది ఈ అమ్మడు.